గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యాలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటున్నారు ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సరే, ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి? మీ దృష్టికి ఎటువంటి అంశాలు వచ్చాయి? వాస్తవంగా విద్యార్థులు కోర్సు పూర్తి చేసిన తర్వాత నా దగ్గరికి కొంతమంది సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి యాజమాన్యాలు అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు నా దృష్టికి పెట్టడం జరిగింది. కొన్ని మేనేజ్మెంట్లతో నేను మాట్లాడటం కూడా జరిగింది. నాకు పరిచయాలు ఉన్నటువంటి మేనేజ్మెంట్లతో మాట్లాడితే వారు చెప్పేది ఏంటంటే వాస్తవానికి 2014 నుంచి కూడా పెండింగ్ ఉంది. అలాగే గత గవర్నమెంట్లో కొంత పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈ ఇయర్కి సంబంధించి కూడా పెండింగ్ ఉంది. ఏయో కొంత మొత్తంలో విడుదల చేస్తున్నారు కానీ పూర్తి మొత్తంలో విడుదల చేయట్లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత దీర్ఘకాలం పెండింగ్ పెడితే మనం ఏ ఉద్దేశంతో అయితే మనం ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసామో దానికి భిన్నంగా వ్యవహారం జరుగుతూ ఉంది. అంటే ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ మీద మాత్రమే ఆధారపడి అనేక మంది, దాదాపు లక్షల మంది ఈ రాష్ట్రంలో విద్యార్థులు, అది డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, బీఈడీ లాంటి అనేకమైనటువంటి కోర్సులు ఈ రోజున చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత కూడా విద్యార్థులు ఏదైతే సర్టిఫికెట్లు రాక ఫర్దర్ ఉద్యోగానికి కావచ్చు, ఫర్దర్ చదువుకు గాను వెళ్ళటానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ విషయాన్ని ఏమైనా ప్రభుత్వం దృష్టి ఏమైనా తీసుకెళ్లారు సార్ మీరు? ప్రభుత్వం దృష్టికి కూడా నాకు 4-5 రోజుల క్రితం వస్తే నిన్న నాడు మన విద్యాశాఖ మంత్రికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక లెటర్ రూపంలో వాట్సాప్ ద్వారా నేను పెట్టడం జరిగింది. అంటే ప్రధానంగా విద్యార్థుల యొక్క సమస్య అయితే రెండో వైపు కొన్ని బడ్జెట్ కళాశాలలు ఉంటాయి, ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ మీద నిర్వహిస్తున్నటువంటి కళాశాలలు ఉంటాయి. ఆ కళాశాల యాజమాన్యాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఏమని చెప్తున్నాయంటే ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మేము కాలేజీలు మూసేసుకోవాలి, లేదంటే ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము అప్పులు చేసి మేము జీతాలు ఇస్తున్నాం, అటువంటి పరిస్థితుల్లో మేము అప్పులు అయ్యే పరిస్థితి కనబడతా ఉందని చెప్పి యాజమాన్యం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇటు విద్యార్థుల యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని, యాజమాన్యం కళాశాల నిర్వహణ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని వారికి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని 100% విడుదల చేయాలని చెప్పి నిన్న నాడు ఏదైతే మన విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్కి కూడా వాట్సాప్ ద్వారా యొక్క విడుదల చేయాలని చెప్పి, రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని చెప్పి ప్రాతినిధ్యం చేయటం జరిగింది. అంటే మీ భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటారు దీనిపై? అంటే ప్రణాళిక అంటే ఏముండదు, ఏదైనా విద్యార్థి సంఘాలు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏమైనా పోరాటాలు చేస్తే వాళ్ళకి అండగా ఉండటం, లేదా యాజమాన్యాలు ఏదైనా దానికి సంబంధించిన అంశాలు చేస్తే వాళ్ళకి అండగా ఉండటం. అంటే ఇది నా భవిష్యత్తు ప్రణాళిక ఏమీ కాదు, కానీ విద్యార్థులకి యాజమాన్యానికి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఆ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కోసం ప్రయత్నం చేయడం అనేది నా యొక్క ప్రణాళిక. విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎక్కువగా పెండింగ్ ఉండడంతో ఉన్నత చదువులతో పాటు వారు ప్రభుత్వ ఉద్యోగాలకి, ఇతర ఉద్యోగాలకు వెళ్లేందుకు కళాశాలలో సర్టిఫికెట్లు అనేవి ఉండిపోతున్నాయి. అంతేకాకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలు కూడా మూసుకునే పరిస్థితి ఉందంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అయితే బొర్రా గోపిమూర్తి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.